హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కీమా మసాలా అండి. చాలా టేస్టీగా ఉందండి, తొందరగా కూడా చేసుకోవచ్చు. చపాతీ రైస్ దేనికైనా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. దీనికోసం నేను ఒక 5 ఎగ్స్ ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత దీన్ని ఈ విధంగా తురుముకుందాము. పొడుగ్గా తురుముకోవాలండి. ఈ విధంగా ఇలాగే అన్నింటినీ తురుము పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తరుగు వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చీలికలండి, ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్ అండి, ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ అండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు. తర్వాత ఒక పెద్ద టమాటా తరుగండి, సన్నగా తరిగి వేసాను. ఇది బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకుందాము. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా, ఇది కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుందామండి. గ్రేవీ కోసము మరీ ఎక్కువ వేయకూడదండి. ఇలా ఆయిల్ పైకి తెలియేటప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఎగ్ కీమా అంతా వేసేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కలుపుకుందాము. చాలా తొందరగా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. చపాతీకి ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 1/2 లెమన్ పిండానండి, ఇది వేస్తే టేస్ట్ మరింత బాగుంటుంది. అంతేనండి, ఇంకొకసారి కలిపేసి పొయ్యి కట్టేయడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.